డాక్టర్ గారు, చలికాలంలో వచ్చే గొంతు నొప్పి సమస్యను తగ్గించే ఔషధం తయారు చేద్దామన్నారు కదా, ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా, తయారు చేద్దాం. మరి ముందుగా ఎప్పటిలాగానే మనం ఇందులో వాడుకునేటువంటి మూలికల పేర్లను ఒకసారి చెప్పేసేయండి. ఓకే. చలికాలంలో వచ్చే గొంతు నొప్పిని తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు: లవంగాలు, తానికాయ, మిరియాలు, కాచు, తుమ్మబెరడు. కావలసిన మూలికలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, మరి ఎప్పట్లానే ముందు స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకుందాం. ఇందులో సుమారుగా ఒక 1/2 లీటర్ నీళ్లు పోద్దాం. ఓకే. మొదట తుమ్మబెరడు చూర్ణం తీసుకోవాలి. మనం 1/2 లీటర్ నీళ్ళు పోసాం, ఎందుకంటే ఈ తుమ్మబెరడు చూర్ణం ఒక భాగం వేస్తే దానికి 8 రెట్లు నీరు పోయాలన్నమాట. సుమారుగా ఒక 30 గ్రాముల తుమ్మబెరడు చూర్ణాన్ని ఈ 1/2 లీటర్ నీళ్ళలో వేసి దాన్ని 4వ వంతు మిగిలే వరకు నెమ్మదిగా మరగనివ్వాలి. సో మీరు కొలత ప్రకారం వేసుకోండి, మేము సుమారుగా వేస్తాం. ఆ చూర్ణం ఇందులో వేసేసేయండి. నెమ్మదిగా ఈ కషాయము కాగుతూ ఉంటే మనం మిగతా మూలికల గురించి ఒకసారి చెప్పుకుందామా? ఓకే. ఇప్పుడు ఇందులో కాచు చూర్ణం, కాచుని ఖదిరా అంటారు. సంస్కృతంలో ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు ఖదిరా అంటాం, తెలుగులో మనం కాచు అని పిలుస్తూ ఉంటాం. ఇది గొంతు నొప్పిని తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడేటువంటి ఔషధం. ఈ కాచు చూర్ణాన్ని ఇందాక మనం తుమ్మబెరడు కషాయంలో తుమ్మబెరడు చూర్ణం 30 గ్రాములు వేస్తాం కదా, ఇది కూడా ఒక 30 గ్రాములు తీసుకుని విడిగా ఒక బౌల్లో పెట్టుకుందాం. ఒక బౌల్లో ఈ చూర్ణాన్ని వేసేసి ఉంచండి. తర్వాత లవంగాలు కూడా మనం గొంతు నొప్పికి విడిగా కూడా వాడుకుంటూ ఉంటాం కదా. కాస్త గొంతు నొప్పిగా ఉన్న, దగ్గుగా ఉన్న వాడుతూ ఉంటాం. ఎందుకంటే గొంతు నొప్పి, గొంతులో ఉండే కఫాన్ని తగ్గించడానికి లవంగం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. లవంగాలను కూడా చూర్ణంలాగా చేసేసుకుని ఇది కూడా ఒక 10 గ్రాములు తీసుకుని మనం ఇందాక కాచు చూర్ణం పెట్టుకున్నాం కదా, అందులో కలిపి ఉంచుకుందాం. ఇందాక వేసిన దాంట్లో ఒక 3వ వంతు ఉండేలాగా వేసి ఉంచండి. తర్వాత తానికాయ కూడా గొంతు నొప్పి, గొంతులో ఉండే కఫము, అక్కడ ఉండే ఇన్ఫెక్షన్ అన్ని తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. తానికాయల చూర్ణాన్ని కూడా ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకుందాం. ఆఖరిది మిరియాలు కూడా మనకు తెలిసిందే, గొంతు నొప్పి అది ఉన్నప్పుడు మిరియాల కషాయం అది కాచుకుని తాగుతూ ఉంటాం. ఎందుకంటే మిరియాలు గొంతులో ఉండే ఇన్ఫెక్షన్ తగ్గడానికి, కఫం తగ్గడానికి, గొంతు నొప్పి తగ్గడానికి కూడా చక్కగా ఉపయోగపడతాయి. మిరియాల చూర్ణాన్ని కూడా ఒక 10 గ్రాముల పరిమాణంలో కలుపుకోండి. ఇప్పుడు మనకి ఆ కషాయం ఎగిరి 4వ వంతు మిగిలింది కదమ్మా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చూర్ణాల మిశ్రమాన్ని ఇందులో వేసేద్దాం. వేసి అన్నీ కలిపి ఉడికించుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిసిపోయేలా కలిపేసేయండి దాన్ని. మొత్తం అంతా కలిసి కొంచెం ఒక చిక్కటి ముద్దలాగా తయారైంది కదా. ఇప్పుడు అంటే ఇంకొంచెం ఇంకాస్త తడి ఆరిపోయేంత వరకు ఉంచి తర్వాత దింపేసుకుందాం మనం. అంటే మనకి మాత్రలు చేయడానికి అనువుగా ఉండాలి. ఎక్కువ తడిగా ఉంటే మనం మాత్ర చేయడానికి రాదు. అలానే మొత్తం ఎండిపోకూడదు. కొంచెం మాత్ర చేయడానికి దాన్ని మాత్రా పాకం అంటాం. మాత్రలు చేయడానికి అనువుగా ఉండేలాగా ఉండాలన్నమాట. బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి దీన్ని తీసుకుని కొంచెం చల్లారిన తర్వాత వాటిని మాత్రలా చేసుకుందాం. బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు
ఇప్పుడు మనం చేత్తో పట్టుకుని మాత్రలు చేయగలిగినంత వేడికి రాగానే మాత్రలా తయారు చేసుకుందాం. అంటే సుమారుగా ఒక కుంకుడు గింజ అంత పరిమాణంలో మాత్రలు తయారు చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం ఇలా మాత్రలు చేసి పెట్టుకున్నామంటే మనకి చలికాలంలో వచ్చే గొంతు నొప్పి తగ్గించుకునే ఔషధం రెడీ అయ్యింది. ఓకే. మరి ఇది ఏ విధంగా తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి చెప్తారా? కుంకుడు గింజంత పరిమాణంలో చేసుకునే ఈ మాత్రలని చలికాలంలో గొంతు నొప్పి సమస్య ఉన్నప్పుడు 3 పూట్ల ఒక్కొక్క మాత్ర చొప్పున నోట్లో పెట్టుకుని నెమ్మదిగా చప్పరించుకుంటూ తీసుకున్నట్టయితే కనుక చలికాలంలో వచ్చే గొంతు నొప్పి సమస్యని తేలిగ్గా తగ్గించుకోవచ్చు.